ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత ఈరోజు 24వ భాగం గురించి వివరించబడును. మొత్తం 18 అధ్యాయాలు ఉండడం జరిగింది. ఈ 18 అధ్యాయాలను 306 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని 5 నిమిషాల చొప్పున చెప్పబడును. ఈరోజు సాంఖ్యయోగము 2వ అధ్యాయం గురించి చెప్పబడును. ఈ చెప్పేటువంటి ఈ భాగాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరియు శ్రీ 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 విద్యాప్రకాశానంద గిరి స్వాముల వారికి అంకితం చేయబడును. శ్రీకృష్ణ పరమాత్మ ఆప్టిమిజం అంటే ఎప్పుడు ఉత్సాహంగా, ప్రశాంతంగా, స్థిరంగా, సాహసంతో, ధైర్యంగా ఎవరైతే ఉంటారో వారి దగ్గర నేను ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇంకొకటి పెసిమిజం అంటే ఎప్పుడు ఏడుస్తూ, నిద్రపోతూ, బద్ధకంతో, తమో గుణం కలిగినటువంటి వారిలో నేను ఉండను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే నేను అల్పుడను, నేను నీచుడను, నువ్వు ఎందుకు పనికిరావు అనేటువంటి వారిలో కూడా నేను దగ్గరికి రాను అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆనాడు మహాత్మా గాంధీ ఈ మతం వేరు, ఆ మతం వేరు అని అనకుండా అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఉద్దేశంతో హరి అనేటువంటి వారిని హరిజనులుగా పేరు మార్చి మతాలన్నీ ఒకటే అనేటువంటి భావనతో చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అన్ని మతాలు ఒకటే, వారు వేరు వీరు వేరు అని అనుకోకుండా అందరూ సమానమైనటువంటిది భగవద్గీత బోధిస్తుంది. అలా మానవులే కాకుండా ప్రాణం ఉన్న ప్రతి ప్రాణి కూడా పరమాత్మతో సమానమే అని చెప్పేసి భావించినప్పుడు ఎక్కడ కూడా కొట్లాటలు కానీ, కలహాలు కానీ, ఆత్మహత్యలు కానీ, అసూయ కానీ, ద్వేషాలు కానీ ఇలాంటివి ఏమీ ఉండకుండా మానవులందరూ, ప్రాణులన్నీ కూడా పరమాత్మ స్వరూపులే అని చెప్పేసి మానవులు భావించినప్పుడు అందరూ సుఖంగా ఉంటారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా, ప్రశాంతంగా, స్థిరంగా, సాహసంతో, ధైర్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ యొక్క భగవద్గీత మంచి జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, ఇది జ్ఞానాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానబోధ వింటూ వాటిని కొన్ని పద్ధతులైన పాటిస్తూ ఇతరులకు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని బోధించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మకు అలాంటి వారు ప్రియులు అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇతరులకు కూడా వీటిని మీరు తెలియజేయండి. ధన్యవాదాలతో శ్రీ జయారెడ్డి.